రాజశేఖర్ గారు తెలుగుసరిగా మాట రాదు. ఆ గురించి మా సినిమా గురించి కామెంట్ చేస్తున్నావు. చెప్పు, ఎందుకు కామెంట్ చేస్తున్నావు? తెలుగు సరిగ్గా మాట రాదు, ఎందుకు ఎందుకు అలా కామెంట్ చేస్తున్నావు? చెప్పు అనేసరికి వెంటనే హీరో రాజశేఖర్ గారు అలా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పినానా తెలుగు రాదండి నాకు. ఎవరు చెప్పినారు తెలుగు రాదండి? నేను చెప్పినానా? సరే తెలుగు సినిమా చేశాను కదా, అంకుశం ఆహుతి అన్ని అన్ని చేశాను కదా. మరి ఎవరు చెప్పినారు నేను తెలుగు రాదని? ఎవరు చెప్పినారు? నేను చెప్పినానా? జీవితం నువ్వు చెప్పినా ఉండమా కానీ నేను చెప్పలేదు. సరే జీవితం కూడా చెప్పలేదంట. ఎందుకు చెప్పినారు మీరు? చెప్పండి. తెలుగు సరిగ్గా రాదు అని చెప్తున్నావు కదా, ఎవరు చెప్పినారు? మరి తెలుగు వస్తే ఎందుకు ఆగుతూ మాట్లాడుతుంటావు? చెప్పు. మరి మీకు అన్ని వచ్చు కదా, ఎందుకు ఊగుతూ మాట్లాడతారా? ఒక ఏం చేయాలని ఏడుస్తా ఉంటే నాలంటోడు వెళ్ళి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చామ్మా, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి, ఆయనకు ఫోన్ చేయమ్మా, నీకు వెంటనే ఆయన డబ్బులు పంపించడం సాయం చేసడం ఏదో ఒకటి చేస్తాడమ్మా అంటే, నిజంగా నా బిడ్డ అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని వెంటనే మాట్లాడుతుంది. అయ్యా చెప్పండి అయ్యా, ఇది ముక్కల ప్రోగ్రామేనా? ముక్కలు కాదు, ముఖాముఖి అంటారు దీన్ని. మీరు చేస్తున్నారు ముక్కలు. ఇది ముఖాముఖి కార్యక్రమం అంటారు. నేను ఏంటనేది స్ట్రైట్ గా మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశాను. అవునా బిడ్డ, చాలా మంచి మాట చెప్పినా కొడుక. సచిని కడుపులో పుట్టిన బిడ్డ, నీ బాధ్యత బిడ్డ. చాలా ఊరుకోండి, ఆల్రెడీ పుట్టినోడు చాలు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అంత ఓపిక టైం నాకు లేదు. గట్లా కాదు బిడ్డ, నేను ఏదో సాయం చేద్దామని చెప్పేసి నీ ఫోన్ చేసి బిడ్డ. సరే చెప్పండి, మీ కష్టానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. మీరు నిర్భయంగా చెప్పండి, మనుషులను పంపిస్తాను, ఎంక్వైరీ చేపిస్తాను, తగిన ఫలితం చూపిస్తాను. గదే కొడుకు, నువ్వు ఏదో చేస్తామనే కొడుకు నేను ఫోన్ చేసి బిడ్డ. చెప్పండి, చెప్తానే కొడుక. ఏం లేదు కొడుక, నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు బిడ్డ. పెద్ద కొడుకు ఏమైనా పత్తలాట వద్దురాటి మా ఇంట్లో పిడిగలవా, తాడు తప్పవా, నాలుగు దొంగలు పడవా, నాలి పడవా, పిల్ల పడవా, చేతులు పడిపోయినా, కాళ్ళు పడిపోయినా, దిప్పుడు కాలం కడుపు కాల శివుల శిప్పవాడి మీద మనువాడు ఏం చెప్పుకోవాలి, యాక్సిడెంట్ వల్ల ఉత్స తగలబడ్డావా వాడు చెప్తానంటే మన మధ్య అర్థమైంది. అయ్యో ఇలా అయితే రెండో కొడుకున్నాడు, ఆడవాళ్ళు సార్లు ఇంకోటి పోతారు, రోగాలు నొప్పి తెచ్చుకుని ఆసుపత్రి పాలవుతాడు. వద్దురాటి వారి ఇంట్లో పిడిగలవా, తాడు తప్పవా, నాలుగు దొంగలు